మన ఆకు కట్ అయి రెడీగా ఉంది. ఇప్పుడు శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఆకుకూర కూడా వేసుకుందాం. తరువాత మనం వేయవలసింది మంచి తాలింపు. అది ఎలా చేయాలో చూద్దాం. దోసకాయ చక్కగా ఉడికింది, మన శనగపప్పు కూడా చక్కగా ఉడికింది. ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే మనం దోసకాయ ఆ గింజలన్నీ తీసి మిక్సీలో వేసాను, కొంచెం చింతపండు పులుసు దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. దీన్ని చక్కగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పాలకూర కూడా అందులో వేద్దాం. తర్వాత ఈ తాలింపు వేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. చక్కగా తాలింపు కూడా వేసి చక్కగా ఎంజాయ్ చేద్దాం. పచ్చిమిరపకాయ ఇది అంతా ఉడికింది. ఇప్పుడు మనం పాలకూర ఇందులో వేసుకుందాం. పాలకూర అలాగే మీరు ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ కొబ్బరి తురుము కూడా కొంచెం కాదు చాలానే ఉంది. ఈ కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసాను. అయితే ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి. ఇందులో కొంచెం అంత కారం కూడా వేసాను. మరి వేసి ఈ దాంతోపాటు కుక్ చేసుకుందాం. ఏం పర్లేదు, బోల్డ్ తేమ కింద ఉంది. తర్వాత ఇదంతా పాలకూర కూడా అందులో కలిసి చక్కగా కుక్ అవుతుంది. ఈ కొబ్బరి ఇది అన్నీ మంచి రుచిని అందజేస్తుంది. ఈ గుజ్జుకి మనం వేయవలసింది తాలింపు మాత్రమే. మీరు కారప్పొడి కావాలంటే వేసుకోండి, లేకపోతే కారప్పొడి లేకపోయినా పర్లేదు. మన దోసకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఈ కూర కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి దీంట్లో ఉప్పు కూడా వేసుకొని చూసుకుందాం. మరి దీనికి తగినంత ఉప్పు, పాలకూరలో సహజంగా ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చూసి వేసుకోవాలి. దీన్ని వేసి టేస్టీగా చేసుకుందాం. లాస్ట్లో వేసే తాలింపుతోటి దీనికి మంచి రుచి వస్తుంది. ఉప్పు సరిపోయిందా? ఇప్పుడు ఉప్పు సరిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి తాలింపు వేసుకుందాం. పాలకూర కొబ్బరి మిశ్రమాన్ని ఇటు పక్కన పెట్టుకుందాం. తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఇప్పటిదాకా చుక్క నూనె కూడా వేయలేదు కదా, ఇందులో నూనె వేసి ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా మనం వేయించేసుకుందాం. ఈ వెల్లుల్లి చూడండి చక్కటి రంగు వస్తుంది, లైట్గా బ్రౌన్. ఆ వెల్లుల్లి లైట్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో వచ్చే టేస్ట్ అంతా ఇంత కాదు, సూపర్గా ఉంటుంది. దీన్ని దీంట్లో చక్కగా వేసేసుకుందాం. మరి ఏ మసాలాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. మన పాలకూర, మన దోసకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం చక్కగా అన్నంతో పాటు వడ్డించేసుకుందాం. చూశారు కదా, మనకి ఆకుకూర కంటే మన దోసకాయ చక్కగా ఎక్కువగా వేసుకున్నాను. దీంట్లో ఆ శనగపప్పుతోటి, ఆ చింతపండు పులుసుతోటి మంచి రుచి వచ్చింది. కావాలంటే చిటికెడంత బెల్లం కూడా వేసుకోవాలంటే వేసుకోండి. తింటే ఇప్పుడు దీంట్లో ఉంటుంది రుచి. కానీ ఇలా రుచి చూడడం కాదు, ఆ ముక్కలు వేసుకొని అన్నంతో పాటు కలుపుకొని తింటే మజా. కూర రెడీ. ముందుగా దోసకాయ చక్కటి పులుపు కలుస్తుందంటేనే మంచి రుచి. కొబ్బరి అన్నీ కలిసి మనకి కూర రెడీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.